ఎవరికి తెలియదు. గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెడుతుంటూ జైళ్ళల్లో పంపే పరిస్థితి. ఈరోజు ఒక కంకణం కట్టుకుంది ప్రభుత్వం. ఏం కట్టుకుందనంటే సింపుల్ గా వాళ్ళు ఏది ఏ విధంగా వీళ్ళని అనగదొక్కాలి, ఏ విధంగా ఆ మన నోర్లెత్తకుండా చేయాలి, ఏ విధంగా మరి ప్రశ్నించే గొంతులను నొక్కాలి అనేది ఒకటే ఒక దుకాణం పెట్టుకున్నది. అడిగినవి వేరే రూట్లలోకి వెళ్ళి ఏదో విధంగా వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురా వచ్చే దుకాణం తప్ప ఈరోజు వేరేది ఏ దుకాణం నడుస్తలేదు. కాబట్టి ఈరోజు భూములు గుంచే ఒక దుకాణం, ఇల్లు కూలగొట్టే దుకాణం ఒకటి, ఈరోజు యూనివర్సిటీలో భూములు అమ్ముకోవడం ఒక దుకాణం, ఈరోజు వైల్డ్ లైఫ్ ను ఏది వీటిని జింకలను అటవీ సంపద నాశనం అవుతుంటే అదొక దుకాణం. ఈరోజు ఈ దుకాణాలు తప్ప ఏవి లేవు. ఈరోజు రాహుల్ గాంధీ గారు బాజాప్తా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి దీక్ష చేసిన వ్యక్తి ఈరోజు ఎంతమంది బాజాప్తగా మాట్లాడుతున్నా గానీ మరి ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు నోరు తెరుస్తలేరు అని అంటే రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ వచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు అని అంటే అది ఈరోజు మరి కేసీ వేణుగోపాల్ మాట్లాడలే, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకటే, నేను ఒక్కసారి ఎంతమంది మాట్లాడింది అనేది మనం చూస్తే దీనిపైన కొన్ని కరోనా నెట్ స్టూడెంట్స్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హ్యావ్ కాల్డ్ ఫర్ అన్ ఇండెఫినెట్ ప్రొటెస్ట్ బైకాట్ ఆఫ్ క్లాసెస్ సేవ్ హెచ్సియు బయో యూనివర్సిటీ. వీళ్ళు ఇక తక్కిన వాళ్ళు మాట్లాడితే వీళ్ళంతా మా ఖిలాఫ్ అని అంటారు. దాదాపు అన్ని ఛానళ్ళు నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో చాలా మంది మాట్లాడిండ్రు. చాలా మంది మాట్లాడిన పరిస్థితి. తేజ టాక్స్, ఉమా సుధీర్, రాతే, ఆకాష్ బెనర్జీ, ఇంతమంది మాట్లాడు, జాన్ అబ్రహాం మాట్లాడిండు. ఇంతమంది మాట్లాడుతున్నా గాని రవీనా టండన్ గారు మాట్లాడిండ్రు. అయినా కానీ ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరంతగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఇది రాష్ట్ర ఉద్యమము, ఈ జాతీయ ఉద్యమంగా మారింది. అనేక స్థాయిల్లో ఈరోజు యూనివర్సిటీలలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది స్పందిస్తున్నారు, ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి, దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అయినా కానీ ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇంత కూడా చదువుతారు అంటే ఇక దేశం మొత్తం ఇక మీ పార్టీకి రాకుండానే చేద్దాం